బ్రోషర్స్ అని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది సార్. అంటే 1.5 క్రోర్స్‌కి ఇక్కడ విల్లా దొరకడం అంటే అసలు అన్‌ఇమాజినబుల్. సో మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? ఎందుకు మొదలైంది అసలు రియల్ ఎస్టేట్ రంగంలో? 2008 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం. 2008 నుంచి ఇండివిజువల్గా అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. తర్వాత మా బ్రదరు 2010లో ప్రణీత్ గ్రూప్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా చేరటం జరిగింది. అక్కడి నుంచి 6 ఇయర్స్ ప్రయాణం తర్వాత 2016లో మేము ఓన్గా నేను మా బ్రదర్ కలిసి ఓన్గా ఏపీఆర్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. పిల్లల పేర్లు పెట్టి ఏపీఆర్ అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాం మనకన్నా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, దీన్ని ఏదో ఒక కొత్త విధానంలో తీసుకెళ్తేనే ఇది మనం దీన్ని తీసుకెళ్ళగలం, లేకపోతే రొటీన్గా అందరు చేసినట్లు చేస్తూ ఉంటే అందరిలాగా మనం అంతా వాళ్ళ స్పీడ్కి మనం అందుకోలేమని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోయి, సరే మనం తీసుకునే ప్రాజెక్టు ఏదైనా కానీ 1 ఇయర్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటట్లు ఉండాలి, ప్లస్ కస్టమర్కి అందుబాటు ధరల్లో మనం హెవీ రేట్స్ పెట్టేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేయకుండా అఫర్డబుల్ ప్రైస్ పెట్టేసి సామాన్య ప్రజలకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉందంటే ఒక ఇల్లు కొనటం అనేది ఒక కోరిక ఉంటుంది. ఫ్లాట్ నుంచి అపార్ట్మెంట్ నుంచి విల్లాకి రావాలనే కోరిక ఒకటి ఉంటుంది. ఇవన్నీ నెరవేర్చగలిగితే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మా అన్నయ్య నేను ఇద్దరం కలిపి ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఆ నిర్ణయం తీసుకొని ఆ 2016లో స్టార్ట్ చేసిన 1 ఇయర్లో ఫస్ట్ ప్రాజెక్టు 548 విల్లాలు 548 విల్లాస్ ఒకేసారి స్టార్ట్ చేసి 1 ఇయర్లోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.